నెల్లూరు నుంచి కృష్ణపట్నం వెళ్లే రోడ్డు నుంచి కాస్తంత లోనికి వెళితే చుట్టూ పొలాలతో ఆహ్లాదంగా కనిపిస్తుంది తాళ్లపూడి గ్రామం. అధికార వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి, రిటైర్డ్ డీజీపీ వేణుంబాకం దినేష్ రెడ్డిల సొంతూరిది. అందుకే ఈ ఊరు జిల్లాలో ఎంతో పాపులర్. ఇద్దరు హేమాహేమీలు ఇక్కడివారే అయినప్పటికీ ఈ ఊరి గురించి వారెవరూ పెద్దగా పట్టించుకున్నది లేదట. దినేష్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు తన పలుకుబడి ఉపయోగించి ఈ ఊరికి ఆయన చేసిన ఉపకారమేమీ లేదట. కేవలం తన సొంత నిధులతో ఒక బస్ షెల్టర్ను మాత్రం నిర్మించారట. ఇక విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఆ మాత్రం కూడా చేసింది లేదు. చిన్నప్పుడే తాళ్లపూడిని వదిలి చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఎప్పుడూ సొంతూరు వైపు వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదట. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా విజయసాయి హవా అంతా ఇంతా కాదు. ఆయన ఏ ఎంపీని అడిగినా నిధులిచ్చేవారు. వాటితో సొంతూరుని కాస్తో కూస్తో అభివృద్ధి చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇదే భావనతో ఆ ఊరి వాళ్లు చాలా మంది టీడీపీ ఫర్గా ఉండేవారు. కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక పరిస్థితి మారుతోందట. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పట్ల తాళ్లపూడిలో బాగా క్రేజ్ పెరిగిందట. విజయసాయి ఒక్కసారైనా స్వగ్రామానికి రావాలని కోరుకుంటున్నారట. కాకాణి ద్వారా ఆ మాట తెలుసుకున్న విజయసాయి తను పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారట. తాళ్లపూడితో పాటు ఇదే పంచాయతీలోని ఇతర గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాలని విజయసాయిరెడ్డి అనుకున్నారట. ఇప్పటికే 6 కోట్లకు పైగా నిధులతో ప్రణాళికలు తయారు చేశారని, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ల అభివృద్ధి, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటు, సమృద్ధిగా తాగునీరు వంటి వసతులు కల్పించాలని ప్లాన్ చేశారట. వీటన్నింటికీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని సమాచారం. మొత్తానికి ఉన్నట్టుండి సొంతూరిపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు, కానీ మార్పు మంచిదేగా అంటున్నారు అంతా. మొత్తానికి తాళ్లపూడికి త్వరలో మహర్దశ పట్టనుందన్నమాట.